మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. పరిశుద్ధాత్మదేవుడు మనందరిని ప్రేమించి ఇంకా సజీవులుగా ఉండడానికి కృప చూపించాడు. ఈ యొక్క మంచి సమయంలో ఒక చిన్న మాట మీతో పంచుకోవడానికి నేను ఈ విధంగా ముందుకొచ్చాను. బైబిల్ గ్రంథం సెలవిచ్చే ఒక మాట ఏమిటి అంటే, శ్రమ ఓర్పును కలిగిస్తుంది, ఓర్పు పరీక్షను కలిగిస్తుంది, పరీక్ష నిరీక్షణను కలిగిస్తుంది అనే సత్య వాక్కును మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాజ్ ఏ క్రిస్టియన్, ఒక క్రైస్తవునిగా మనము శ్రమలు అనుభవించాలి. మనకు శ్రమలు కలిగినా కానీ మనము ఓర్పును కలిగి ఉండాలి. మనం ఓర్పును కలిగి ఉన్నప్పుడు ఆ ఓర్పులో పరీక్ష, ఆ పరీక్షలో నిరీక్షణ, అనగా మనము ఫలితాన్ని చూడాలి అంటే పరీక్షా సమయంలో ఒక నిరీక్షణ కలిగి మనం ఎదురు చూసే వారముగా ఉండాలి. అప్పుడు దేవుడు నామానికి మహిమ వస్తుంది. ఎదురు చూసినందుకు, ఓర్పు కలిగి ఉన్నందుకు మనకు దేవుడు ఆశీర్వాదాలను ఇస్తాడు. ఆ విధంగా మనం ఓర్పు కలిగి ఆయన కార్యాల కోసం ఎదురు చూడటానికి, ఆయన పరిచర్యలో ముందుకు సాగడానికి, ఆయన ఇచ్చే విజయాలను సాధించడానికి పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్.